నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఎగ్జిమా మరియు సోరియాసిస్తో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? మొదలగు ఎగ్జిమా మరియు సోరియాసిస్ చర్మ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ కేర్ భార్గవి గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా మనం ఎగ్జిమా విషయానికి వస్తే, ఎగ్జిమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? ఎగ్జిమా అంటే ఇప్పుడు స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్ అనమాట. మన చర్మం మీద కొన్ని కణాలు కొన్ని ఏరియాస్లో బాగా థిక్ అయిపోయి ఆ స్కిన్ బాగా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత ఇచ్చింగ్ వచ్చి ఎంత బాగా స్క్రాచ్ చేసుకుంటే ఆ స్కిన్ అంత ఎక్కువగా డెర్మటైటిస్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు డాక్టర్ ఎగ్జిమా? ఎగ్జిమా వచ్చేసి ఎవరిలోనే రావచ్చు. అంటే రకరకాల ఎగ్జిమాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో పుట్టుకతోటే కూడా ఎటోపిక్ ఎగ్జిమా అంటాం, ఎలర్జీ. సో పేరెంట్కి ఉండి మదర్కి ఉంది ఎగ్జిమా, లేకపోతే ఫ్యామిలీలో ఎలర్జీ ఉంది, అది వాళ్ళకి బై బర్త్ పుట్టిన పాపకి ఫస్ట్ డే సెకండ్ డేనే అటోపిక్ ఎగ్జిమా స్టార్ట్ అవ్వచ్చు, లేదా 1 year బేబీకి కూడా స్టార్ట్ అవ్వచ్చు, లేదా 5 years 10 years ఓల్డ్ ఏజ్ ఎవరికైనా కూడా రావచ్చు. ఓకే, అలాగే సోరియాసిస్ విషయానికి వస్తే, సోరియాసిస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. ఆటోఇమ్యూన్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే మన ఇమ్యూనిటీలో కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇవి ఏంటి అంటే మన నార్మల్ స్కిన్ సెల్స్ని తన ఫారెన్ సెల్స్గా ఐడెంటిఫై చేసుకుని స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది సోరియాసిస్ అంటే. ఇది ఎక్కడ జనరల్గా వస్తుంది అంటే స్కాల్ప్లో ఎక్కువగా వస్తుంది, తర్వాత హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద జనరల్గా వస్తుంది, ఇంకా ట్రంక్ మీద కూడా, పొట్ట భాగంలో, వీపు మీద కూడా రావచ్చు. ఓకే, చిన్నపిల్లల్లో ఎగ్జిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు తల్లికి ఉన్నప్పుడు. సో ముందుగానే గుర్తించి దానికి పిల్లలకి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారు? ఇప్పుడు అంటే పేరెంట్కి ప్రెగ్నెన్సీలో ఉన్నా, లేకపోతే పేరెంటల్ హిస్టరీ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఎగ్జిమా స్ట్రాంగ్గా ఉన్నా, లేదా మదర్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక టైప్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్స్కి లోబడి ఉన్నా కానీ ఈ బేబీకి బై బర్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా బై బర్త్ బేబీకి ఈ చేంజెస్ అనేది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనే చేంజెస్ జరిగిపోయి తద్వారా తనకు బర్త్ అవ్వగానే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ అంటే లోపల నుంచి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్కి తను సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి క్లైమేటిక్ కానివ్వండి తనలో ఈ ఎగ్జిమా అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మామూలుగా మనకి ఇప్పుడు ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు ముందుగానే సిమ్టమ్స్ అంటే లైక్ ఆరా లాంటి సిమ్టమ్స్ అయితే ఇప్పుడు మైగ్రేన్కి వచ్చినట్లు, తలనొప్పి వచ్చే ముందు కొంచెం కళ్ళు తిరగడం, అలాంటిది వికారంగా ఉండడం, అలాంటి సైన్స్ ఉంటాయి. కానీ ఇవి క్రానిక్ డిసీజెస్లో ఎగ్జిమా అండ్ సోరియాసిస్లో ముందుగానే మనం గుర్తించడం కష్టం. కానీ అవి బాగా సివియర్ అయ్యే ముందు ఎక్కడో చిన్న ఏరియాస్లో మనం చాలా మటుకు ఇగ్నోర్ చేసేలాగా, ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ ఉంది, తలలో చుండులాగా స్టార్ట్ అవుతుంది. అది చాలామంది ఒక 5 years 10 years కూడా అది చుండ్రేనేమో అనుకుని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడడం, లేకపోతే డాండ్రఫ్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటారు. కానీ అది సోరియాసిస్ అని ఐడెంటిఫై చేయలేకపోతారు. వాళ్ళకి ఒంటి మీద కూడా ర్యాషెస్ వచ్చి అవి బాగా పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఓకే నాకేదో చర్మ సంబంధ వ్యాధి ఉంది అనేది. ఓకే, మీరు ఇంతకు ముందే చెప్పారు సోరియాసిస్ చుండ్రు అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనేసి. సో స్కాల్ప్లో వచ్చినప్పుడు అది డాండ్రఫ్ కాదు సోరియాసిస్ అని ముందుగానే ఐడెంటిఫై చేయగలుగుతారా? చేయడానికి ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు చుండ్రు అనేది ఏంటి, జనరల్గా చాలా మందిలో వచ్చేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో స్కాల్ప్లో చుండ్రు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పొట్టులాగా వస్తుంది, అది చాలా పల్చటి పొట్టులాగా ఉంటుంది, yellowish బ్రౌన్ కలర్లో ఉంటుంది. లేదా ఇంకోటి పౌడర్ లాగా ఉంటుంది, అది హెయిర్ మీద ఉంటుంది, స్కాల్ప్ మీద ఉండదు. కానీ సోరియాసిస్ అనేది కంప్లీట్గా స్కాల్ప్కే సంబంధించిన వ్యాధి, హెయిర్కి సంబంధించింది కాదు. సో స్కాల్ప్ అనేది బాగా థిక్ అయిపోయి అక్కడ ఆ థిక్నెస్ ఎట్లా ఉంటుందంటే మనం ఆ ఫ్లేక్ కనుక పట్టుకుంటే అది చాలా సిల్వరీ అంటే బాగా వైట్గా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది, ముట్టుకుంటే బాగా గట్టిగా ఒత్తుగా కూడా ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ చుండ్రుకి స్కాల్ప్ యొక్క పొట్టు రాలడానికి తేడా. ఓకే, ఎగ్జిమాకి సోరియాసిస్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి డాక్టర్? సో ఎగ్జిమా అనేది అదొక ఎలర్జీ రిలేటెడ్ కండిషన్. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఆస్తమా ఉంది, లేకపోతే ఫుడ్ ఎలర్జీ ఉంది, లేకపోతే కెమికల్స్ ముట్టుకుంటే వాళ్ళకి కొన్ని పొగలు, కొన్ని స్మోక్, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, వీటితో వచ్చే ఎలర్జీకి సంబంధించిన వ్యాధి ఎగ్జిమా. సోరియాసిస్ అనేది ఎలర్జీకి సంబంధించింది కాదు, ఇది ఆటో ఇమ్యూనిటీ. అంటే మన ఇమ్యూన్ సిస్టంలో ఒక జెనెటిక్ డీకోడ్ అనమాట. అంటే మనం నార్మల్గా స్కిన్ ఎవ్రీ 28 daysకి
చనిపోతూ ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. ఇది అందరిలో జరిగేది నార్మల్ ప్రక్రియ. కానీ సోరియాసిస్లో ఇది 2 నుంచి 4 రోజుల్లోనే మన నార్మల్ స్కిన్ సెల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి, కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. ఈ కొత్తగా వచ్చే సెల్స్ బాగా ప్రిమెచ్యూర్గా ఉంటాయి, ఎక్కువ నెంబర్లో ఉంటాయి అన్నమాట. సో చనిపోయేటప్పుడు కూడా ఎక్కువ నెంబర్లో పోతూ ఉంటాయి కాబట్టి అక్కడ స్కిన్ అనేది ఎర్రగా అయిపోయి బాగా ఒత్తుగా అయిపోయి దాని మీద ఇచ్చింగ్ వచ్చేసి అది గోకిన తర్వాత దాని మీద రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఎగ్జిమా వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు పక్క వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ కండిషన్ ఏదైనా ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఆ చర్మాన్ని ముట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అన్ని చర్మ వ్యాధులు కంటేజియస్ కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. ఎగ్జిమా అని కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, తెల్ల మచ్చలు కానివ్వండి, ఇవన్నీ అయితే ఒకళ్ళు ముట్టుకొని ఒకరికి రాదు. ఓకే, మొదటి కాల్ ఉన్నారు డాక్టర్. రాజమండ్రి నుంచి మల్లేశ్వరరావు గారు. మల్లేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏమైనా మా అబ్బాయికి కళ్ళ పైన రక్తం మీద తెల్ల మచ్చలు వచ్చినాయి అంటున్నారు. ఎక్కడండి? అవి ఎట్లా పోతాయి మేడం? మల్లేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి. హలో మేడం, చెప్పండి. అదే మా అబ్బాయికి కళ్ళ కింద రెక్కల దగ్గర తెల్ల మచ్చలు వచ్చినాయి, అవి ఫ్లోరెసిస్ అంటున్నారు. మీరు అనేది కళ్ళ కింద ఈ ఏరియాలో వస్తుంది అంటున్నారు కదా? రెక్కల కింద రెక్కల కింద పైన మధ్యలో మధ్యలో ఓకే, అర్థమైంది. రెక్కల పైన గ్యాస్ వస్తున్నాయి తెల్ల మచ్చలు. ఓకే, అవి పొడి కింద ఉంటున్నాయి. జనరల్గా ఈ ఏరియాలో సోరియాసిస్ ఫస్ట్లో రావడం అనేది చాలా రేర్ అండి. ఆ ఏరియాలో వచ్చేది మ్యాక్సిమం ఎగ్జిమా అంటారు, అంటే డెర్మటైటిస్ అంటారు. సోరియాసిస్ వెంటనే ఈ ఏరియాలో రావడం చాలా రేర్, అరుదైన కండిషన్. మేబీ అది ఎగ్జిమా అయి ఉంటుందండి. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుని తద్వారా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే డాక్టర్, ఈ ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ ఒకే వ్యక్తికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అటువంటి అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? రెండో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు అంటే వాళ్ళ స్కిన్ టైప్ వచ్చేసి, అంటే డ్రై స్కిన్ టైప్ వచ్చి ప్లస్ వాళ్ళకి యాడెడ్ ఎలర్జీస్ కూడా ఉంటే దాంతోపాటు సోరియాసిస్ ఆటోఇమ్యూన్ కండిషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి సోరియాసిస్ ఉంది, ఆ పేషెంట్కి తెల్ల జుట్టు వస్తుందని చెప్పి డై వేసుకుంటున్నారు అనుకోండి, ఆ డైలో ఉన్న కెమికల్కి వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటే వాళ్ళకి స్కాల్ప్లో పొట్టు రాలడం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఎగ్జిమా వైపు నుంచి కూడా పొట్టు రాలొచ్చు, సోరియాసిస్ నుంచి కూడా పొట్టు రాలొచ్చు, ఇట్లా అన్నమాట. ఓకే, మరొక కాల్ ఉన్నారు డాక్టర్. వరంగల్ నుంచి మమత గారు. మమత గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి 9 years మేడం. ఓకే, ఒక 3-4 years నుండి పాపకి తెల్లగా మచ్చలు వస్తాయి మేడం. ట్రీట్మెంట్ చేపించడం కానీ తగ్గట్లేదు మేడం, తగ్గుతాను వస్తాను మేడం. తెల్ల మచ్చలు అంటే స్కిన్ తెల్లగా అవుతుందమ్మా, లేకపోతే దాని మీద దురద వచ్చి పొట్టులాగా రాలడం అలా అవుతుందా? అట్లాంటి లేదు మేడం, ఇది మామూలుగా వైట్ అయిపోతుంది స్కిన్ మొత్తం. ఓకే ఓకే, సో అలా అయినప్పుడు మీరు దానికి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలమ్మా. తెల్ల మచ్చలు అంటే విటిలిగో అంటాము, ల్యూకోడర్మా అంటాము. ఈ కండిషన్ మీరు కనుక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ లేకపోతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్స్ చేసుకుంటే అది వస్తూనే ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ కూడా ఉంటుంది. మీరు రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ని అరెస్ట్ చేయడానికి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఎక్కడైతే తెల్లగా అయిందో ఆ ఏరియాలో నెమ్మదిగా బ్రౌన్ మార్క్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో దానికి హోమియోపతిలో మాత్రమే రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు నార్మల్గా ఎగ్జిమా కానీ సోరియాసిస్తో కానీ బాధపడుతూ మీ దగ్గరకు వస్తే దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? దానికి ఏమైనా స్టేజెస్ ఉంటాయా? అంటే ఈ స్టేజ్లో ఉంది, సో రూట్ కాజ్ ఏ విధంగా అనేది మీరు ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు ప్రతి కండిషన్కి ఒక స్టేజెస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఒక 1 week నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే 3 months నుంచి స్టార్ట్ అయింది అంటే ఫ్రెష్ కేస్ అనమాట. లేదా ఆల్రెడీ 10 years నుంచి ఉంది, అది ఆల్రెడీ క్రానిక్ కేస్, బాగా ఆల్రెడీ పేషెంట్ చాలా రకమైన ట్రీట్మెంట్స్ తీసుకుని స్టెరాయిడ్స్ వాడి అదే ఇంకేదో మెడిసిన్స్ వాడి ఇంకెక్కడికో వెళ్ళి ఇంకేదో ట్రీట్మెంట్ చేయించుకుని ఫైనల్గా ఇంకా అది ఎక్కడ తగ్గట్లేదు అన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ కేసు ఆల్రెడీ చాలా కాంప్లికేటెడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సోరియాసిస్ తీసుకోండి, 10 years నుంచి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళ బ్యాక్ స్టిఫ్ అయిపోతుంది, బ్యాక్ జాయింట్స్ అన్నీ కూడా ఫైబ్రోస్ అయిపోయి బాగా స్టిఫ్ అయిపోతాయి. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. నెయిల్స్ కూడా వాళ్ళకి నెయిల్ బెడ్ మీద కూడా సోరియాటిక్ చేంజెస్ వచ్చి నెయిల్
బెడ్ నుంచి డిటాచ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ కండిషన్లో వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి అది క్యూర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఇప్పుడే కేసు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే దాని కనుక డిసీజ్ అరెస్ట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫాస్ట్గా తగ్గిపోతుంది. అలాగే ఎగ్జిమా కూడా సేమ్ థింగ్. ఎగ్జిమాలో కూడా ఒక చోట స్టార్ట్ అయింది. జనరల్గా ఎగ్జిమా ఇప్పుడు ఇలా ఫ్లెక్స్ చేసే జాయింట్స్ ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది. సో మోకాళ్ళ వెనకాల, లేకపోతే ఎల్బోస్ ముందు, ఈ ఏరియాస్లో నెక్, లేకపోతే కళ్ళ చుట్టూ, నోటి చుట్టూ, ఇట్లాంటి ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది. సో వీళ్ళు కొంచెంగా స్టార్ట్ అయ్యి డ్రై స్కిన్ స్టార్ట్ అయిన టైంలోనే వాళ్ళు కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎగ్జిమా నుంచి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ కూడా నివారించుకోవచ్చు. కాల్ ఉన్నారు డాక్టర్. సిద్దిపేట నుంచి శ్రీను గారు. శ్రీను గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ విషయానికి వస్తే ఈ రెండిట్లో మామూలుగా ఏది కొంచెం కాంప్లికేటెడ్, వాటిని ట్రీట్ చేయడం కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది అని మీరు చెప్పగలుగుతారు? ఇప్పుడు రెండిటికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సోరియాసిస్ అంటే జనరల్గా అది సీజనల్ కండిషన్. అంటే జనరల్గా రెయినీ వెదర్ అండ్ కోల్డ్ వెదర్స్లో ఎక్కువగా అవుతూ ఉంటుంది. ప్లస్ సమ్మర్స్లో అంత ఎక్కువగా కనిపించదు. ఎగ్జిమా కూడా చల్లటి క్లైమేట్లో, లేకపోతే వాళ్ళు ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు డిటర్జెంట్స్కి, యాసిడ్స్కి, కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దేని నుంచి వాళ్ళకి ఎక్కువ అవుతుందనే దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే మిగతా టైంలో అంతా వాళ్ళు కంట్రోల్ అయిపోవచ్చు, కండిషన్ నుంచి రిలీఫ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, మరొక కాల్ ఉన్నారు డాక్టర్. శ్రీకాళహస్తి నుంచి బాలాజీ గారు. బాలాజీ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మాకు ముక్కుకి ఇరువైపులా ఈ పక్క ఆ పక్క ఎర్రంగా వస్తుంది. స్నానం చేసినప్పుడు మామూలుగా ఇంకా రెడ్ కలర్ లో వచ్చేస్తుంది మేడం. దురద పెడుతూ ఉంటుందా అండి? దురద ఉండదు మేడం. మళ్ళా పులుసు మాదిరిగా ఏముండదు, ఎరుపు అయిపోతుంది మేడం, ఎర్రంగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కాసేపటికి తగ్గిపోతుందండి? తగ్గిపోతుంది, తాగుతుంది మేడం. మీరు స్నానం చేసేటప్పుడు మేబీ ఎక్కువ చల్లనీళ్ళు లేదా ఎక్కువగా వేడిగా ఉన్న వాటర్ కనుక తగిలినప్పుడు స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయ్యి అలాంటి థెర్మల్ చేంజెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికేం మీరు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. అది మీకు ఎక్కువ అవ్వట్లేదు, దురద లేదు, ఏం లేదు, దాని అంతటా తగ్గిపోతుందంటే మీరేం వరి అవ్వాల్సింది లేదు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు సోప్ ఎలాంటిది వాడుతున్నారు, అది కొంచెం ఎక్కువ స్కిన్ని రఫ్ చేసేస్తుందా, లేకపోతే మీ వాటర్ టెంపరేచర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో చేయండి. మైల్డ్ సోప్స్ వాడటం మంచి పద్ధతి. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం కాలర్ చూసాము, మీరు అడిగారు కూడా ఇచ్చింగ్ ఏమన్నా ఉందా అని. అసలు ఇచ్చింగ్ ఫీలింగ్ అనేది ఎందుకు వస్తుంది, దానికి మామూలుగా మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే స్టార్టింగ్లోనే తగ్గించడానికి ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇచ్చింగ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఇప్పుడు ఒక కండిషన్ సోరియాసిస్ ఉందనుకోండి, ఇచ్చింగ్ మెయిన్ సిమ్టమ్ కాదు, ఫ్లేకింగ్ మెయిన్ సిమ్టమ్. అదే ఎగ్జిమా ఉందనుకోండి, ఇచ్చింగ్ మెయిన్ సిమ్టమ్, ఫ్లేకింగ్ అనేది తర్వాత సిమ్టమ్. సో ఏది ఎక్కువగా ఉంది, ఎంత ఇంటెన్సిటీలో ఉంది, దాన్ని బట్టి మనం కండిషన్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఇది ఇదా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా మామూలుగా ఈ సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ కామన్గా వచ్చే ఏరియాస్ ఏంటి బాడీలో? సోరియాసిస్ అయితే కనుక అది ఆల్ ఓవర్ ద బాడీ ఎక్కడైనా రావచ్చు. స్కాల్ప్ మీద రావచ్చు, దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. లేదా ఈ జనరల్గా ఈ పార్ట్స్లో వస్తుంది, ఈ వెనకాల పార్ట్స్, కాళ్ళ చేతులకి వెనకాల పార్ట్స్లో వస్తుంది. లేకపోతే ట్రంక్ మీద వస్తుంది, పొట్ట భాగంలో, వీపు భాగంలో, ఎక్కువ స్పైన్ మీద, సెంటర్ ఆఫ్ ద బ్యాక్లో వస్తుంది. ప్లస్ నెయిల్స్ మీద రావచ్చు. లోపల సిస్టమిక్ కండిషన్ అయితే కనుక జాయింట్స్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జిమా అనేది స్కిన్ మీద ఒక్కటే ఉంటుంది, కానీ సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ కాదు, అది సిస్టమిక్ డిసీజ్. అంటే డ్యామేజ్ అనేది సిస్టంలో ఎక్కడైనా జరగచ్చు. మనకి బయట కనిపించేది ఓన్లీ స్కిన్ మీదే కనిపిస్తుంది, కానీ లోపల జాయింట్స్ కానివ్వండి, ఆర్గన్స్ కానివ్వండి, లోపల మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నారు. ఏదైనా విటమిన్స్ లోపం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి? ఎగ్జిమా అయితే కొన్ని టైప్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల అరౌండ్ ద మౌత్ కానివ్వండి, ఐ కార్నర్స్లో కానివ్వండి ఎగ్జిమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా పిల్లల్లో వాళ్ళలో లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. సోరియాసిస్ మాత్రం విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి ఇలాంటివి ఏమీ సంబంధం ఉండదు. స్ట్రెస్కి మాత్రం ఎక్కువగా సంబంధం ఉంటుంది రెండింటికి, ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్. ఎనీ డిసీజ్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ కనుక ఆ పర్సన్ టాలరేట్ చేయలేనంతగా సడన్గా వాళ్ళ ఒక కండిషన్కి గురి అయితే లోపల జరిగే మెకానిజం అంతా కూడా అప్సెట్ అయినప్పుడు సడన్గా కొన్ని నెగటివ్ చేంజెస్ అనేది జరుగుతాయి బాడీలో.
అప్పుడు ఏదైనా కండిషన్ అంటే వాళ్ళు హెరిడిటీ వైజ్గా వాళ్ళు ఎలాంటి సిస్టంలో వీక్గా ఉంటారో అక్కడ వాళ్ళకి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మామూలుగా మనం వాడే సోప్స్ కానీ షాంప్స్ కానీ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మామూలుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్లే స్కాల్ప్లో ఉన్న సోరియాసిస్ని డాండ్రఫ్ అనుకొని షాంపూలు డిఫరెంట్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. సో కొంచెం వరస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తూ ఉంటారు? జనరల్గా అండి ఇప్పుడు స్కాల్ప్ మీద వచ్చే చుండ్రు అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడతారు, కొన్ని మెడికేటెడ్ షాంపూస్ కూడా వాడుతూ ఉంటారు. సో దాంట్లో సాలిసిలిక్ యాసిడ్ అని కొన్ని కైండ్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ పైన స్కిన్ లేయర్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. సో వాళ్ళకి కొంచెం సేపటి వరకు ఆ రోజు వాష్ చేసినంత వరకు దాని నెక్స్ట్ డే వరకు స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే షాంపూతో వాళ్ళ కండిషన్ క్లియర్ అవుతుంది అనుకుంటారు, కానీ స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది దాని మూలంగా. సో ఎక్కువ డ్యామేజ్ అయిన స్కిన్ మీద ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్ కానీ ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మళ్ళీ తల్లికి ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో తల్లికి ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అని తను ప్రెగ్నెంట్ అయినప్పుడు తన హెల్త్ కండిషన్ ఏంటి? జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న హెల్త్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీ టైంలో దే ఆర్ హెల్తీ. ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు కొన్ని టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో వాళ్ళ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి కండిషన్స్తో బాధపడరు, కానీ ఆ జెనెటిక్ కండిషన్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది బేబీకి. సో ఇప్పుడు ఒక్క పేరెంట్కే ఉంటే ఓన్లీ 50% ఛాన్స్ ఉంటుంది, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు హెరిడిటరీ లేకపోయినా కూడా ఈ కండిషన్స్ రావచ్చు. సో హెరిడిటరీ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్. మిగతా కాజెస్ వచ్చేసి వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉండొచ్చు. వాళ్ళు సడన్గా వేడి క్లైమేట్ ఉన్న ప్లేస్ నుంచి సడన్గా చల్ల ప్రదేశానికి వెళ్ళారనుకోండి, బాడీ కూడా ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమైనప్పుడు వాళ్ళకి ఎగ్జిమా రావచ్చు, లేదా ఇంకేదైనా కండిషన్ కూడా రావచ్చు. ఓకే, పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏ స్టేజ్ ఆఫ్ ఎగ్జిమాలో కానీ సోరియాసిస్లో కానీ ఉన్నారు అనేది రూట్ కాస్ అనేది మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? కంప్లీట్ కేస్ హిస్టరీ అండి. ఇప్పుడు కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వస్తే జస్ట్ ఒక సిమ్టమ్ చూసుకుని దాన్ని బట్టి మెడిసిన్ ఇచ్చేయడం అది అక్యూట్ ప్రిస్క్రిప్షన్. దానివల్ల వాళ్ళకి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది జరగదు. వాళ్ళ కంప్లీట్ కేస్ హిస్టరీ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పర్సనాలిటీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, పాస్ట్ హిస్టరీ ఏంటి, చిన్నప్పటి నుంచి ఎట్లాంటి డిసీజెస్కి ఎక్కువ సఫర్ అవుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవడం మూలంగా ఆ పేషెంట్ యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ ఏంటి, వాళ్ళ సెన్సిటివిటీ ఏంటి అనేది కంప్లీట్గా అర్థమైన తర్వాత రూట్ కాజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ సెలెక్ట్ చేసుకుని ఇస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది. ఇంకొంతమంది ఉంటారు డాక్టర్, ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది వాళ్ళకి కావాలనుకుంటారు. సో కొన్ని ట్యాబ్లెట్స్ కానీ కొన్ని క్రీమ్స్ కానీ వాడేసి ఉంటారు, తర్వాత కొంచెం సివియర్ అయ్యాక మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే కొన్ని రియాక్ట్ కూడా అవ్వవు వాళ్ళకి. సో అప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? జనరల్గా ఈజీ ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఎండ్స్ అప్ ఇన్ క్రానిక్ ట్రీట్మెంట్స్. అంటే ఇప్పుడు అది ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి స్కాల్ప్ ఫ్లేకింగ్ ఉంది అంటే వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడతారు. అలా ఒక 5 years 8 years కూడా వాడే పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఎక్కువ అయిపోయి ఇంకా అన్కంట్రోల్డ్ అయిన తర్వాత అప్పుడు వస్తారు. అంటే వాళ్ళకి ఇంకా హెయిర్ మొత్తం షేవ్ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఆ స్కాల్ప్ ఎంత వర్స్ట్గా ఉందనేది వాళ్ళకి అర్థమై అప్పుడు వస్తారు. సో వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే ఐడెంటిఫై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడే రిలీఫ్ కావాలి అనుకుంటారు. కానీ బాడీలో ఆల్రెడీ ఆ డిసీజ్ స్టార్ట్ అయ్యి అది స్ట్రాంగ్ అయ్యి చాలా ఇయర్స్ ఉంది. సో 8 years నుంచి సఫర్ అయిన పేషెంట్కి 1 monthలో రిలీఫ్ రావాలి అంటే అది నాట్ పాసిబుల్. ఆల్రెడీ బాడీలో చాలా రకమైన పర్మనెంట్ చేంజెస్ జరిగిపోయి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం 1 by 1 వెనక్కి తీసుకువెళ్ళడానికి ఇట్ విల్ టేక్ ఇట్స్ సెల్ఫ్ సమ్ టైమ్. ఓకే, మామూలుగా మీ దగ్గర ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఎంత టైమ్ ఆఫ్ అంటే మీరు ఎంత స్పాన్ తీసుకుంటారు ఆ ట్రీట్మెంట్కి? హోమియోపతి అంటే కొంచెం లేట్ అవుతుంది అనేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ అనేది ఉంటుంది, ఎంత స్పాన్ తీసుకుంటుంది ట్రీట్మెంట్? ఇప్పుడు హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అనేది కాదండి, ఇది ఒక మిత్ అనమాట. అంటే జనరల్గా అది నానుడి అంటారు, కానీ బట్ జనరల్గా హోమియోపతి అనేది ఇప్పుడు ఒక ఫీవర్తో పేషెంట్ వస్తే కూడా మనం పారాసెటమాల్ ఎంత టైంలో అయితే తగ్గిస్తుందో అంతే టైంలో కూడా మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి అక్యూట్ కండిషన్స్ కూడా రిలీఫ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే హోమియోపతికి వచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇట్లా సోరియాసిస్ కానివ్వండి, వైట్ ప్యాచెస్ కానివ్వండి, లేకపోతే ఆస్తమా, రిమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇవన్నీ ఏమి ఏంటంటే వేరే సిస్టంలో వాటికి ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా లేదు ట్రీట్మెంట్ అన్న టైంకి ఇక్కడికి వస్తారు. అందుకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం టైం పడుతుంది తప్ప ఈ సిస్టమ్ అనేది మెడిసిన్స్ అనేది స్లో యాక్టింగ్ కాదు. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది డాక్టర్. మళ్ళీ బ్యాక్ స్టేజ్ కొన్నిసార్లు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎటువంటి కండిషన్స్లో మళ్ళీ వాళ్ళకి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు
పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది, కంప్లీట్ డెత్ అయిపోయింది అన్నదాన్ని మళ్ళీ మనం రీజనరేట్ చేయడం కష్టం. అలా కాకుండా ఆ డిసీజ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది, అరెస్ట్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అన్న దానికైతే మనం ఫస్ట్ డిసీజ్ అరెస్ట్ చేసుకుని అక్కడి వరకు కంట్రోల్ చేసేసుకుని ఇంకా మిగతా ఏరియాస్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా లోపల ఆర్గన్స్ అనేవి సేఫ్గా ఉన్నాయి లేదా అని చూసుకుని తర్వాత ఏదైతే డిసీజ్ వచ్చిందో దాన్ని రివర్స్ ఆర్డర్లో మనం కనుక క్యూర్ చేసుకుంటూ పోతే పేషెంట్కి కంప్లీట్గా నార్మల్ స్టేట్కి తీసుకుని రావచ్చు. సో ఈ ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు ఏమన్నా అంటే ఫుడ్కి సంబంధించి కానీ లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? మామూలుగా ఈ విటమిన్స్ కానీ స్ట్రెస్ కానీ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అట్లాంటి టైంలో మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు లైఫ్ స్టైల్ ఫుడ్ విషయంలో? ఇప్పుడు మనకి ఒక కండిషన్ వచ్చింది అన్న తర్వాత హీలింగ్కి బాడీకి కొన్ని విటమిన్స్ కావండి, మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవసరం పడతాయి. ఎందుకంటే ఎక్కువగా స్ట్రగుల్ చేస్తుంది బాడీ. సో డిసీజ్ డెవలప్ చేయడానికి కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, దాన్ని హీల్ చేయడానికి కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అంటే వాళ్ళ హెల్త్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా డబుల్ కావాల్సి వస్తాయి. సో వాళ్ళు ఆరోగ్యపరంగా డైట్ పరంగా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, కొన్ని విషయాలు కొన్ని సీ ఫుడ్స్ మంచివి, ఒమేగా-3 అది ఉంటాయి. సో అవన్నీ ఉన్నట్లు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు ఇట్లాంటివన్నీ కూడా మంచివి. ఇవన్నీ కూడా తీసుకుని తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటే వాళ్ళ బాడీ హెల్త్ వైపుకి మూవ్ అవుతూ ఉంటుంది, డిసీజ్ వైపు కాకుండా హెల్త్ వైపుకి మూవ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి హీలింగ్ అనేది బాడీ కూడా సహకరిస్తుంది, మెడిసిన్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ టైంలో చాలామంది కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. సో ఎటువంటి కేర్ తీసుకొని మీరు ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు పేషెంట్స్కి? కేర్ అనేది ఇప్పుడు కామన్గా యూనివర్సల్గా ఎలా అయితే అందరూ ఫాలో అవుతారో కోవిడ్ ప్రకారంగా మేము కూడా అదే ఫాలో అవుతాము. డిస్టెన్సింగ్ అండ్ మాస్కింగ్, శానిటైజింగ్ ఇవన్నీ కూడా. పేషెంట్ ఎగ్జామిన్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ ద ఎగ్జామినేషన్ విత్ పేషెంట్ కూడా మాస్క్ వేసుకోవాలి, మేము కూడా మాస్క్ వేసుకొని పేషెంట్ని రివర్స్ వైపులో పెట్టుకొని మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. అలాగే ట్రీట్మెంట్లో మేము ఫస్ట్ పేషెంట్కి ఇమ్యూన్ బూస్టింగ్ చేస్తాం. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని తెలుసుకున్న తర్వాత వీ కెన్ గో అహెడ్ విత్ ద రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, నార్మల్గా అంటే ఇప్పుడు సోరియాసిస్ ఉందనుకోండి డాక్టర్, హెల్మెట్ యూజ్ చేస్తారు కొంతమంది, దానివల్ల ఏమన్నా విగ్రస్గా అంటే ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా స్కాల్ప్లో సోరియాసిస్? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మూలంగా అయితే ఏ కండిషన్ అగ్రవేట్ కాదు, కానీ ఆ హెల్మెట్ క్లీన్గా ఉందా లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాళ్ళు ఎంతసేపు హెల్మెట్ పెట్టుకుంటున్నారు, మధ్య మధ్యలో ఏరేషన్ ఉందా లేదా, అది ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కాల్ప్ మీద స్వెట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది. అది ఎగ్జిమా అయినా ఎక్కువ అవుతుంది, సోరియాసిస్ అయినా కూడా కొంచెం ఫ్లేకింగ్ అది ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ కండిషన్ ఉంది, దాని మీద స్వెట్ ఎక్కువ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది, అది ఫంగస్ని అట్రాక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళకి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు కొంతమందికి సివియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు ఇది ఇంకా ఎక్కడ క్రానిక్గా వెళ్ళిపోతుంది అనేసి. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ పెయిన్, వాళ్ళకి ఆల్రెడీ బాధ ఉంది, మాకు ఈ కండిషన్ ఉంది అనేది. సో అది వాళ్ళకి తగ్గట్లేదు, చాలా రకాలుగా ట్రై చేశారు, మాకు తగ్గట్లేదు అని ఒక నిరాశ, నిస్పృహ అనేది వాళ్ళలో ఉంటుంది. సో వాళ్ళని ఫస్ట్ థింగ్ మనం ఈ కండిషన్ ఏంటి, అది ఎంతవరకు వాళ్ళు ఆలోచించాలి, దాని ప్రోగ్నోసిస్ ఏంటని వాళ్ళకి కంప్లీట్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మెంటల్లీ మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళ కనుక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు బెటర్ ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి అంటే ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి, తర్వాత ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్లుగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా ఎవరికైనా, అది డిసీజ్ ఉన్నా లేకపోయినా అందరికీ కూడా హెల్త్ వైపు వాళ్ళు కనుక స్టెప్స్ వేయాలి అంటే మనం తీసుకునే ఆహారాన్ని, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎవ్రీడే, ఇవన్నీ కూడా వాచ్ చేసుకుంటూ ఉండాలి. మనకి కావాల్సినది ఒక 2000 క్యాలరీస్ మనకి ఫుడ్ ఇంటేక్ కావాలి అంటే మనం 3000 క్యాలరీస్ తింటూ 100 క్యాలరీస్ కూడా బర్న్ చేయలేదనుకోండి, అప్పుడు అదంతా కూడా బాడీకి బర్డెన్. సో ఆల్రెడీ బర్డెన్ మీద ఉండి బాడీ దాంట్లో మళ్ళీ డిసీజ్ కూడా ఉంది అంటే ఇంకా వీక్ అయిపోతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతే డిసీజ్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే డాక్టర్, నార్మల్గా ఎగ్జిమా కానీ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ? మేము సజెస్ట్ చేసేదండి స్కిన్ మాయిశ్చరింగ్. అంటే వాళ్ళు ఎలాంటి సోప్స్ వాడుతూ ఉంటారు, ఎంత టెంపరేచర్లో వాటర్తో వాళ్ళు స్నానం చేస్తుంటారు, ఎంత వాటర్ ఇంటేక్ తీసుకుంటారు, ఎలాంటి ఫుడ్స్ తింటారు, ఒమేగా-3 సంబంధించిన ఫుడ్స్ ఎన్ని తీసుకుంటున్నారు, అండ్ కూరగాయలు ఎలా తింటున్నారు, వాళ్ళ ఎక్సర్సైజ్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా మేము వాళ్ళకి అడ్వైస్ చేసేది మెడిసిన్స్తో పాటు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఎగ్జిమా సోరియాసిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూసారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.